మాధవి ఆమె ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో శశిరేఖ గోవిందస్వామి దంపతులకు జన్మించారు. హైదరాబాద్లో పెరిగారు. మాధవి అసలు పేరు కనక మహాలక్ష్మి. చిన్నప్పటి నుంచే భరతనాట్యం పట్ల ఆసక్తి ఉండడంతో అందులో శిక్షణ ఇప్పించారు ఆమె తల్లి. ఆమె విద్యాభ్యాసం హైదరాబాద్ అబిడ్స్లోని స్టాన్లీ బాలికల పాఠశాలలో సాగింది. చిన్నతనంలోనే ఆమె ఎన్నో స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు. స్కూల్ డేస్లోనే సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు మాధవి. 8వ తరగతి చదువుతుండగా ఒకరోజు రవీంద్ర భారతిలో నాట్య ప్రదర్శన ఇస్తున్న కనక విజయలక్ష్మిని దాసరి నారాయణరావు చూసి డ్యాన్స్కు ఇంప్రెస్ అయ్యారు. అందులో భాగంగా దాసరి దర్శకత్వంలో వచ్చిన తూర్పు పడమర చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. అలా మాధవి 13 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అప్పటికే సినిమా రంగంలో విజయలక్ష్మి, లక్ష్మి పేర్లతో చాలామంది ఉండడంతో కనక విజయలక్ష్మిని ఆయన మాధవి అని సినీ నామకరణం చేశారు. ఇక ఆ తర్వాత ఆమెకు వరుసగా హీరోయిన్ అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా చిరంజీవి సరసన ఆమె చాలా సినిమాల్లో నటించారు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, కోతలరాయుడు, ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పుదెబ్బ, ఖైదీ మొదలగు హిట్ సినిమాల్లో నటించి అదరగొట్టారు. మాధవి మాతృదేవోభవ సినిమాలో తన నటనతో కన్నీళ్లు తెప్పించారు. మాధవి నటించిన చివరి తెలుగు చిత్రం బిగ్ బాస్. ఇక ఆమె నటించిన ఇతర తెలుగు చిత్రాల్లో మరో చరిత్ర, మంచి మనసు, ఊరికిచ్చిన మాట, చట్టానికి కళ్ళు లేవు, చట్టంతో పోరాటం వంటివి ముఖ్యమైనవి. కొన్నాళ్లకు సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత బిజినెస్ మ్యాన్ రాల్ఫ్ శర్మను 1996లో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత మాధవి భర్తతో కలిసి అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు. ఈ జంటకు 3 పిల్లలు. ఖైదీ సినిమాలో రగులుతోంది మొగలి పద పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పోటీపడి మరీ డ్యాన్స్ వేసిన హీరోయిన్ మన మాధవి. 1980-90 దశకంలో తన అందం, అభినయంతో అలరించిన ఈ అందాల తార చిరంజీవి ఫేవరెట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదుతో మొదలై ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, చట్టంతో పోరాటం, మరణ శాసనం, రోషగాడు, కోతలరాయుడు, దొంగమొగుడు, కుక్కకాటుకు చెప్పుదెబ్బ అంటూ ఓ వైపు గ్లామరస్ పాత్రలు పోషిస్తూనే వేణువై వచ్చాను భువనానికి అంటూ మాతృదేవోభవలో తన అద్భుతమైన అభినయంతో అందరితో కంటతడి పెట్టించారు. అలాగే టిక్ 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 సినిమాలు బికినీలో దర్శనమిచ్చి కుర్రకారు మతులు పోగొట్టారు ఆమె. చిరంజీవితో పాటు కృష్ణ, శోభన్ బాబు, రజనీకాంత్, కమల్ హాసన్, మిథున్ చక్రవర్తి, జితేంద్ర, అమితాబ్ బచ్చన్, మమ్ముట్టి లాంటి ఆల్ ఇండియా సూపర్ స్టార్ సరసన నటించారామె. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, ఒరియా భాషల్లో దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు అందాల తార. సినిమా ఇండస్ట్రీలో సుమారు 17 ఏళ్ల పాటు కొనసాగిన మాధవి అప్పటి స్టార్ హీరోయిన్లు శ్రీదేవి, విజయశాంతులకు గట్టి పోటీ ఇచ్చారు. కాగా సినిమాలో బిజీగా ఉండగానే బిజినెస్ మ్యాన్ రాల్ఫ్ శర్మను మాధవి వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులు అమెరికాలో నివసిస్తున్నారు. వీరికి టిఫానీ శర్మ, ప్రసిల్లా శర్మ, ఎవలిన్ అనే 3 కుమార్తెలు ఉన్నారు. కాగా పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మాధవికి బిజినెస్పై ఆసక్తి కలిగింది. తన భర్తకు ఉన్న ఔషధ సంస్థను ప్రస్తుతం మాధవిని నిర్వహిస్తున్నారట. అలాగే ఫుడ్ రెస్టారెంట్స్ బిజినెస్లోనూ రాణిస్తున్నారట. ప్రస్తుతం 3 పిల్లల తల్లిగా ఉన్న మాధవి అటు బిజినెస్ను, ఇటు కుటుంబాన్ని చక్కగా సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.